No, Mr. Narendra from Digital Green. Digital Green and slides. Digital Green. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేంద్ర. నేను డిజిటల్ గ్రీన్ సంస్థ నుంచి వచ్చాను. ముందుగా నాకు ఈరోజు ఇక్కడ మీ అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ప్రత్యేకంగా రైతులతో సాంకేతికతను వినియోగిస్తూ వివిధ సమాచారంని అందుబాటులోకి తీసుకొని రైతులు ఏ విధంగా వ్యవసాయంలో నైపుణ్యాన్ని పెంచుకోవడం కానీ, ఉత్పత్తులను ఇంకా మంచి క్వాలిటీతో తీసుకోవడం కానీ, మంచి మార్కెట్ ధరను అందిపుచ్చుకోవడానికి పనిచేస్తూ ఉన్నాము. సో మేము ప్రస్తుతము భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా పనిచేస్తున్నాము. మాది ఒక స్వచ్ఛంద సంస్థ. మేము వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చిన్న చిన్న చిత్రాల రూపంలో మనము చేసి రైతులకు అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా ఒక 10,000 వీడియోల పైన మనం తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా వరకు ఈ వీడియోస్ని రైతులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం పనిచేస్తున్నటువంటి వివిధ శాఖలతో కానీ, వివిధ ఎన్జిఓలతో కానీ వాళ్ళ యొక్క సిబ్బందిని కూడా వీటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పటివరకు ఒక 6 లక్షల మంది రైతుల వరకు కూడా మనము మన దేశంలో కాకుండా వివిధ దేశాల్లో ఈ కార్యక్రమాల ద్వారా చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్తో, సహకారంతో మనం ఒక ప్రాజెక్ట్ని, ఈమిర్చా అనేటువంటి ప్రాజెక్ట్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో మనకి ప్రధానంగా ఒక 13-14 జిల్లాల్లో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సుమారుగా ఒక 5 లక్షల మంది రైతులని, అదేవిధంగా ఒక 40 FPOలని సహకారం అందించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీంట్లో మనము వివిధ రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మొదటిగా దాంట్లో చిన్న చిన్న వీడియోలుగా రూపొందించినటువంటి పంటలపైన, మిరప కానీ, పసుపు కానీ, టమాటా కానీ, వాటిలో మంచి వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా వీడియోల ద్వారా చూపించడం జరుగుతూ ఉంది. తర్వాత మనము IVR ఏ విధంగా అయితే మనకి బేసిక్ ఫీచర్ ఫోన్ వాడేటువంటి రైతులకు కూడా IVR కాల్స్ ద్వారా ఈ అడ్వైజరీస్ అనేది మనము అందిస్తూ ఉన్నాము. తర్వాత సాయిల్ టెస్టింగ్ మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కలిసి రైతుకి అనువుగా ఉండేటువంటి పోర్టబుల్ సాయిల్ టెస్టింగ్ యాక్టివిటీస్ కూడా ఇందులో చేస్తున్నాము. ఇది మనకి రైతులకి వాళ్ళ పొలం దగ్గరే వాళ్ళ యొక్క భూసార పరీక్షని టెస్ట్ చేసుకొని దానికి అనుగుణంగా వచ్చినటువంటి రిజల్ట్స్ తోటి వాళ్ళు వాళ్ళ పంటకి ఎంత మోతాదులో ఎరువులు కానీ, మిగతా అటువంటి వాటిని ఉపయోగించాలి అనేది కూడా అందించడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మనం పండించినటువంటి పంట, సపోజ్ మిరప కానీ, పసుపు కానీ, దాని నాణ్యత ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడం కోసం నాణ్యత పరీక్ష యంత్రాలను నియమించడం జరిగింది. ఇవి మనకి గ్రామాల్లో రైతులు వాళ్ళ యొక్క మిరప శాంపిల్ కానీ, పసుపు శాంపిల్ కానీ తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని అది ఏ క్వాలిటీలో ఉంది, ఏ గ్రేడ్లో ఉందా, B గ్రేడ్లో ఉందా, ఇలాగ తెలుసుకొని వాళ్ళు మార్కెట్లో మరింత అదనంగా మార్కెట్ ధరను పొందేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనము వివిధ రకాలుగా బయ్యర్ సెల్లర్ ఈవెంట్స్ అనుసంధానం చేస్తూ ఉన్నాము. FPOలని, రైతులను ఒక దగ్గరికి, తర్వాత వివిధ కంపెనీలను ఒక దగ్గరికి అనుసంధానం చేసి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర మాట్లాడుకొని తక్కువ ధరలో కొనుక్కొని రైతులకి సరైన సమయంలో అందుబాటులో ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పంటలకు సంబంధించి కూడా మనము బయ్యర్ సెల్లర్ మీట్ ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ కానీ, బయ్యర్స్ కానీ ఎవరెవరైతే ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతులు FPOల నుంచి నేరుగా కొనుక్కోవడానికి ఇలాంటి వేదికలు మనకి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా FPOలకి మనము ఒక డిజిటల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే FPOలు వాళ్ళ సభ్యుల యొక్క అవసరాలని డిజిటైజ్ చేసుకొని, అంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ యొక్క FPO సేవలతోటి వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి సేవలను అందించడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ వ్యవసాయ సలహా సూచనలు కూడా ఒక అప్లికేషన్లో తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా మార్కెట్ ధరలు కానీ, వాతావరణ సలహాలు, సూచనలు కానీ,
తర్వాత మనము మొక్క ఫోటో తీసి దానికి సంబంధించినటువంటి తెగుళ్ళను గుర్తించడం కానీ ఇలాంటి పలు రకాల ఫీచర్లతోటి ఈ సాంకేతికతతో కూడినటువంటి ఒక అప్లికేషన్ను కూడా మనము రైతులకు ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళలతో కూడా కలిసి కొన్ని రకాల శిక్షణా కార్యక్రమాలు వాళ్ళకి కూడా జీవనోపాధులను పెంపొందించే వాటిపైన పనిచేస్తున్నాము. దీని ద్వారా కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్ని అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. ఇక చివరగా ఈ ప్రాజెక్ట్ని సరి అయిన దిశగా నడిపించడం కోసం మాకు డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వాళ్ళ సహకారంతో ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇది ఎలా జరుగుతుంది ఏంటి, దీంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు అనేటువంటి వాటి మీద మాకు సలహాలు ఇస్తూ ఈ ప్రాజెక్ట్ని దిగ్విజయంగా ముందుకు నడిపించడానికి వాళ్ళ పాత్ర ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర. ఒకసారి చప్పట్లు కొట్టండి, అందరూ చప్పకుండా అన్నదిని వచ్చి గట్టిగా 2 చేతులు ఎత్తండి.